హాయ్ గాయ్స్, ఈరోజైతే కదంబం ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం. ముందుగా ఒక కుక్కర్లోకి 2 కప్స్ రైస్, 1 కప్ పెసరపప్పు, 1 కప్ కందిపప్పు వేసుకుని బాగా వాష్ చేసుకుందాం. ఇదైతే నేను నిన్న ఏకాదశి స్పెషల్గా టెంపుల్లో ప్రసాదం పంచడం కోసం ప్రిపేర్ చేశాను. అందులోకి ఇప్పుడు 8 కప్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నా. 2 విజిల్స్ రానిద్దాం. లిడ్ క్లోజ్ చేసేసి 2 విజిల్స్ రానిచ్చేద్దాం. మళ్ళీ సపరేట్ ఒక పాత్రలోకి మనము గుమ్మడికాయ, మళ్ళీ చిక్కుడుకాయ, సీమంకాయ, మళ్ళీ మునక్కాయలు వేసి బాగా కుక్ చేసుకుందాం. మునక్కాయలు అయితే నేను వెజిటేబుల్స్ ఒక 40% కుక్ అయిన తర్వాత వేద్దామని సపరేట్ తీసి పెట్టా. అలాగే 4 అవర్స్ నానబెట్టిన శనగిత్తలు వేసి బాగా కుక్ చేసుకుందాం. అందులోకి నేను ఒక పిడికెడు సాల్ట్ కూడా వేసాను, రాక్ సాల్ట్. ఇప్పుడైతే వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అవుతున్నాయి, చూసారా, బాగా మంచిగా బాయిల్ అవుతున్నాయి. ఏంటంటే ఇప్పుడు మనము ఈ కదంబం రెసిపీ ప్రిపేర్ చేసినప్పుడు టెంపుల్లో పంచడానికి మనము క్యారెట్, బీన్స్ ఇలాంటివి అలో లేవు అసలు. సో చూసుకొని యూజ్ చేయండి. టెంపుల్లో ఏదైనా ఇలా చేయాలనుకుని కదంబం ప్రిపేర్ చేయాలనుకుంటే కంపల్సరీ అవి అవాయిడ్ చేస్తే బెస్ట్. ఇప్పుడు నా వెజిటబుల్స్ అయితే బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడైతే నేను 40% కుక్ అయ్యాయి కాబట్టి అందులోకి ఇప్పుడు మునక్కాయలు కూడా వేసి ఉడకపెడుతున్నాను. అప్పుడే నాకు ఒక విజిల్ వచ్చేసింది. ఒక విజిల్కి నాకు రైస్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా లిడ్ క్లోజ్ చేసి ఇంకాసేపు బాగా కుక్ చేద్దాం. అందులోకి నేను ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నా. ఇప్పుడైతే ఈ టైంలో వేస్తే కొంచెం స్మెల్ కూడా బాగా వస్తుంది, కదంబం ఫ్లేవర్ అనేది మారిపోతుంది. రైస్ చూసారా, ఈవెన్గా నీట్గా కుక్ అయిపోయింది 1 విజిల్కే. ఇంకోటి ఏంటంటే మనం రైస్ కుక్ చేసినప్పుడు ఈక్వల్, అంటే ఇప్పుడు 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ మాత్రమే వేసి కుక్ చేసుకుంటే కదంబం రెసిపీ బాగా వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ వాటర్ ముందుగానే వేసేసి బాయిల్ చేసుకుంటే అన్నం ముద్దగా అయిపోతుంది, కదంబం అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు వెజిటేబుల్స్ బాగా బాయిల్ అయ్యాయి కాబట్టి ఈ టైంలో నేను టర్మరిక్, మళ్ళీ ఇది చింతపులుసు వేసి ఇంకాసేపు ఉడకనిస్తున్నాను. అందులోకి ఇప్పుడు కారం కూడా వేస్తున్నా. నేనైతే ఇప్పుడు 7 స్పూన్స్ అంతా కారం వేసాను. ఇంత వేస్తుంది అని అనుకోకండి, నేనైతే ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కారం పొడి కూడా ఎక్కువ వేస్తున్నాను. ఇది మిక్స్ చేసుకుని తర్వాత ఇందులోకి మనము ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ అయితే కొంచెం బెస్ట్. దొరకకపోతే మనము తప్పనిసరిగా ఇంకా వేరేదైతే యూజ్ చేసుకుందాం. సాంబార్ పౌడర్ కూడా వేసాను, బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు మునక్కాడలు ఉడకాయ లేదో ఇంకోసారి చెక్ చేసుకుని, ఉడకాయ అంటే ఆ రైస్ కలిపేయడం. ఇంకాస్త నాకైతే ఇంకొంచెం ఉడకాలనిపించింది. ఇంక ఈ టైంలో నేను బెల్లం వేస్తున్నాను. బెల్లం కూడా వేసి బాగా ఎదిగిన తర్వాత వాటర్ కొంచెం తగ్గాయి అనిపించింది, అందుకే వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేసేద్దాం. ఇందులోకి మనం కొంచెం లిడ్ క్లోజ్ చేసుకొని రైస్ యాడ్ చేసేసుకుంటే బాగా మంచిగా ఈ టైంలో బాగా బాయిల్ అవుతుంటే వాటర్ రైస్ నీట్గా మిక్స్ అయిపోతుంది, లేదంటే ముద్దగా ఉండే అవకాశాలు ఉంటాయి. వాటర్ కొంచెం ఇలా తెరులుతుండాలి బాగా. ఈ టైంలో రైస్ మనము కలుపుకున్నామంటే అది ఈజీగా కలిసిపోతుంది వాటర్తో పాటు. ఈ కన్సిస్టెన్సీలో అయితే బాగా కలుపుకుందాం. రైస్ చూడండి, అంతే పలుకుగా అలానే బాగానే ఉంది. రైస్ ముద్దగా ఎక్కువ కాలేదు. అక్కడ తీస్తున్నప్పుడు ఎందుకంటే అది ఫుల్గా కుక్ అయింది కాబట్టి నాకు కొంచెం అలా ముద్దగా ఉంది, కానీ కాకపోతే కరెక్ట్గా కుక్ అయింది రైస్ అయితే. వాటర్ సరిపోకపోతే ఈ టైంలో కూడా మనం వేడి నీళ్ళు కాచి ఈ టైంలో యాడ్ చేసుకుంటే మనం సరిపోతుంది. ముందుగానే యాడ్ చేయాలనే పని ఏం లేదు, బట్ నేనైతే తగ్గుతాయని నాకు ముందే అనిపించి నేను యాడ్ చేసేసుకున్నాను అంతే. ఇంకాసేపు అలా ఉడకనిచ్చేస్తే కదంబం పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. నాకైతే ఫుల్ కలర్ఫుల్గా చాలా ఎమ్మీగా అయితే బాగా వచ్చింది కదంబం. టెంపుల్లో నిన్న చేసినప్పుడు అందరికీ పంచి లాస్ట్ నేనైతే తిన్నాను. చాలా అంటే చాలా బాగా కుక్ అయింది. అంతే కదా, టెంపుల్లో ఏదైనా పంచాలి అని ప్రసాదంలాగా ప్రిపేర్ చేసామంటే ఇంకా ఆటోమేటిక్గా టేస్ట్ అనేది మారిపోతుంది. అలాగే ఇప్పుడు లాస్ట్లో తాలింపు పెట్టుకుందాం. అందులోకి శనగపాయలు, ఆవాలు, మళ్ళీ జీలకర్ర వేసి వేగిన తర్వాత
అందులోకి మిర్చి మళ్ళీ కరివేపాకు వేస్తున్నాను. ఇందులోకి ఆనియన్స్ అసలు ఏవి యూజ్ చేయము. సో మిర్చి కరివేపాకు వేస్తున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంగువ అనేది మంచి టేస్ట్ ఇస్తుందండి కదంబానికి అయితే. ఇంగువ యాడ్ చేసేసి కొంచెం అలా మనము మిక్స్ చేసుకుని కదంబంలోకి కలిపేసినామంటే కదంబం అనేది పూర్తిగా ప్రిపేర్ అయిపోతుంది. నాకైతే ఇప్పుడు తాలింపు కూడా రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. కదంబం అయితే చాలా కలర్ఫుల్గా ఎంత క్లియర్గా ఉంది అంటే చాలా బాగా వచ్చింది. నాకే షాక్ అయింది ఇంత క్వాంటిటీలో. సెకండ్ టైం అయితే కుక్ చేస్తున్నాను. లాస్ట్ టైం అయితే నవరాత్రి టైంలో లాస్ట్ డే నేను అందరికీ ప్రసాదం పంచడం కోసం ఇలా ప్రిపేర్ చేశాను. అప్పటికన్నా ఇప్పుడైతే ఇంకా చాలా బాగా కుక్ అయింది. బాగా ఈ టైం అయితే బాగా వచ్చింది కదంబం. అన్నీ కూడా అంటే అందాజు మీద వేసాను కానీ ఏమవుతుందో అనే టెన్షన్ అయితే లోపల ఉంది. అంటే టేస్ట్ చేయనీకి లేదు కదా, టెంపుల్లో మనం ఏదైతే పంచుతున్నామో దానికి టేస్ట్ చేయలేదు. నాకైతే భయంగానే ఉంది. ఇంకంతా దేవుడి మీద భారం వేసి కుక్ చేసేసాను. ఫైనలీ ఇదండి నా కదంబం. దేవుడి కోసం ప్రిపేర్ చేశాను. అంతే బాగా వచ్చింది. అసలు టూ గుడ్ టేస్ట్ అయితే. ఇప్పుడైతే నేను అందులోకి క్యారియర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను తీసుకెళ్ళడం కోసం. ఇంట్లో ఉన్న దేవుడికి కూడా కొంచెం నైవేద్యం పెట్టాలి కదా, సో అందుకనేసి కొంచెం తీసి పెడుతున్నాను ఇలానే, మొత్తం తీసేసుకోకుండా. ఇంకోటి చేసిందంతా మొత్తంగా ఖాళీ చేయకోకుండా కొంచెం అలా తీసి పెట్టుకుంటే అయితే మంచిదండి. నేనైతే అది ఫాలో అవుతున్నాను. లాస్ట్లో నేనైతే ఒక తులసాకు కూడా వేస్తున్నాను, ఎందుకంటే దాంతోనే అది కంప్లీట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. గోవిందా గోవిందా.